హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పంప్కిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ తోటి మంచి కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకుని చూద్దాం. ఎప్పుడు నల్ల కారపొడి కాకుండా ఈసారి ఈ పొడి ట్రై చేయండి. మంచి హెల్తీ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సీడ్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అస్సలు ఆయిల్ యాడ్ చేయకుండా 1 కప్పు పంప్కిన్ సీడ్స్, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోండి. మీకు ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నేను అస్సలు ఆయిల్ యాడ్ చేయకుండా ఫ్రై చేస్తున్నాను. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్లోనే 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 30 సెకండ్స్ ముందు 1/2 కప్పు నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు ఫ్రై అవ్వడానికి అంత టైం పట్టదు. నువ్వులు యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డెఫినెట్గా నువ్వులు యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అవి ప్లేట్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మినప్పప్పు శనగపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద కప్పు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక 20 వరకు ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకుని ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సీడ్స్ అన్నీ చల్లారిన తర్వాతే మనం ఈ పొడిని గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేస్తే మాత్రం కారపొడి అనేది ముద్ద కింద వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది అనమాట. ఎండుమిరపకాయలు కూడా చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా గల్లుప్పుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర గల్లుప్పు ఉంటే గల్లుప్పు, నార్మల్ ఉప్పు ఉంటే నార్మల్ ఉప్పు యాడ్ చేసుకుని ముందు అది గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారాక సీడ్స్ యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, కారపొడి రెడీ అయిపోయింది. అస్సలు వేడి మీద ఉన్నప్పుడు గ్రైండ్ చేయకూడదు. ఎందుకంటే ముద్ద కట్టేస్తుంది అనమాట. కారపొడి పొడి పొడిగా ఉండకుండా ముద్ద కట్టేస్తుంది. ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఉప్పు చక్కగా మిక్స్ అయిపోతుంది. చూడండి, కారపొడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కారపొడి రెడీ చేసుకున్నాక ఒక బాక్స్లోకి యాడ్ చేసుకుని పెట్టుకుంటే 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే వేడి వేడి అన్నంలో కొద్దిగా కారపొడి నెయ్యి వేసుకుని తింటే భలే ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.